సో రెడీయా మరి? మీరు ఎలా అంటే మీరు చేసి పెట్టి మేము డబ్బా ప్యాక్ చేసుకుని వెళ్తాం. ఎప్పుడు మేము చేసుకుని మేమే తింటామా? స్పెషల్ గెస్ట్ లను ఎందుకు పిలుస్తాము? మీరు చేస్తే వెరైటీగా మేము తిందామని. డెఫినెట్ గా మీరు టిప్స్ ఇస్తూ ఉంటే మేము అది ఫాలో తప్పకుండా. ఫస్ట్ మనం స్టార్ట్ చేసేద్దాం, అది చూసి వాళ్ళు ఇన్స్పైర్ అయిపోయి చేస్తారు వాళ్ళు. సో అయితే ఫస్ట్ రాజు గారు చేస్తానని ఆయన చెప్పేస్తారనమాట మనకి. ఓకేనా? సో రాజు గారు పండగ మరి శివరాత్రి. ఓకే, సో గెస్ట్ల చాయిస్ తో స్టార్ట్ చేద్దామా? సో మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. సో ఇదేంటంటే మెయిన్ కోర్స్. సో మెయిన్ కోర్స్ గా మీకు ఏం తినాలనిపిస్తే రాజుగారు అది చేసేస్తారు చక్కగా. రాజుగారు స్పెషలిస్ట్ కాబట్టి ఆయన ఏం సజెస్ట్ చేస్తే మేము అది తినేస్తాం. అంటే ఈరోజు పండగ కదా, పండగ యూజువల్ గా పండగ అనేసరికి బూర్లు, పులిహార, ఇవన్నీ బొబ్బట్లు ఇవన్నీ ఉంటాయి. అన్ని ఈ రోజు చేసుకోలేం కాబట్టి కొన్ని చేసుకుందాం, కొన్ని చేసుకుందాం. అందులో పులిహారతో స్టార్ట్ చేద్దాం. పులిహోరతో స్టార్ట్ చేద్దామా? కొంచెం డిఫరెంట్ గా క్యాబేజ్ పులిహోర చేద్దాం. క్యాబేజ్ పులిహోర. క్యాబేజ్ పులిహోర. క్యాబేజ్ పులిహోర వెరైటీ పులిహోర, ఇది చాలా వెరైటీ పులిహోర. ఓకే, మరి వంటలో పిండి వంటల్లో క్యాబేజ్ పులిహోర. క్యాబేజ్ పులిహోర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. క్యాబేజ్ పులిహోర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన క్యాబేజ్ 1 కప్పు, బియ్యం 1 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, ఇంగువ చిటికెడు, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, వేయించిన వేరుశనగ పలుకులు కొద్దిగా, నిమ్మరసం 2 టీ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా. ఇప్పుడు క్యాబేజ్ పులిహోర ప్రాసెస్ చూద్దాం. సో స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకే, సో పులిహోర అంటే చాలా ఫాస్ట్ గా అయిపోయింది. సో పోపు పెట్టుకుంటే మనకి మోస్ట్లీ అయిపోద్ది. కాకపోతే ఇక్కడ క్యాబేజ్ ఉంది కాబట్టి కొంచెం వేయించుకోవాల్సి ఉంటుందేమో. కొంచెం ఎండుమిరపకాయలు. ఓకే, నెక్స్ట్ పోపు దినుసులు. సో పులిహోరలో ఇది మెయిన్. మీకు వంట వచ్చా? నాకు అసలు నచ్చదండి వంట అంటే. వంట నచ్చదు, తింటా. ఇంట్లో ఇప్పుడు యుఎస్ లో ఉండేటప్పుడు రోజు నేను ఎవరు వండాలి అనేది కదా. సో నేనండి నాకు పెట్టద్దు, నువ్వే వండే, నేను క్లీన్ చేస్తా డిషెస్ అంటాను. ఐ ప్రిఫర్ క్లీనింగ్ ద డిషెస్. ఎందుకంటే ఇప్పుడు ఏం లేదు, ఆడవాళ్ళు పక్కన నిల్చొని ఎప్పుడైనా వంట చేసామంటే చచ్చామే, మమ్మల్ని చేయనివ్వరు. చేయనిస్తాం రష్మి, ఈ రోజు మనం చేయనిద్దాం. చెప్పండి రాజుగారు. అంటే గీత గారు ఏంటంటే ఆడియన్స్ డౌట్స్ ఎలా ఉంటాయి, సో గీత గారి గురించి అంటలేదు, ఆడవాళ్ళ గురించి అంటున్నాను. ఇంట్లో రాజుగారు కూడా ఏం వంట చేయరు, ఆయన తెలుసు. ఇప్పుడు ఇంట్లో వైఫ్ ముందు మనం వంట చేస్తే అదే ఇది తక్కువ వేసాం, అది వాళ్ళు చూస్తున్నారులేండి, మళ్ళీ చెప్పాలి. కరివేపాకు. సో పులిహోర అన్నప్పుడు కంపల్సరీ ఇంగువ. ఓకే, క్యాబేజీ ఇది కొంచెం వేగాలన్నమాట. సో పసుపు కూడా వేసేస్తాను, పసుపు సాల్ట్ వేసేసి కొంచెం వేయించేస్తాను. సో కొద్దిగా ఉప్పు సరిపడా, ఉప్పు రైస్ క్వాంటిటీకి సరిపడా. సో రాజు గారు మీరు క్యాబేజీని ఇంకాస్త వేయించేసేయండి, మేము ఫాస్ట్ గా ఒక చిట్కా చూసేస్తాము. సరే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఈ రోజు మన మొదటి చిట్కా: మీ చర్మం మృదువుగా ఉండాలి అంటే ఒంటికి కొబ్బరి నూనె బాగా పట్టించి 10 నిమిషాల తరువాత సున్నిపిండితో నలుగు పెట్టుకుని స్నానం చేయాలి. ఇలా తరచూ చేస్తూ ఉన్నట్లయితే మీ స్కిన్ సాఫ్ట్ గా తయారవుతుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. వేగిందా రాజు గారు? నేను కూడా ఇస్తాను ఒక చిట్కా. అవునా, ఇవ్వు రష్మి. అంటే సన్నపడాలంటే సెల్ఫ్ గా కుకింగ్ చేసుకోండి, ఆ స్మెల్ తోనే కడుపు నిండిపోతుంది. సో జిమ్ కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఏం చేయాల్సిన అవసరం లేదు. సో ద బెస్ట్ టిప్ ఇస్ డైటింగ్ చేయాలంటే సెల్ఫ్ కుకింగ్. ఓ దట్ ఇస్ మై సూపర్. అసలు జిమ్ వాళ్ళు కానీ మిగతా ఫిట్నెస్ సెంటర్ వాళ్ళు కానీ చూస్తే ఇంతుందా లోపల. అదే మీకు తెలియలేదా సినిమా చేస్తున్నప్పుడు? నాది కదా, ఆయనే అన్న సంబంధం లేదు అంటే ఆయన ఫినిష్ చేయలేదు కదా సెంటెన్స్. అదే ఆపేశారు. చిచ్చి అని ఉందా లేదా చెప్పలేదు. చిచ్చి చాలా ఉందని అన్నారు. అది వేగినట్టుంది, అన్నం వేసేద్దామండి, రెడీ చేసుకుందాం మనం. అన్నం వేసి కొంచెం పసుపు వేసేస్తే ఫినిష్. అండ్ ప్రవీణ్ గారు, అసలు మీ సినిమా రిలీజ్ అయింది, మంచి టాక్ వచ్చిన తర్వాత మీరు వచ్చిన ఫస్ట్ షో తెలుసా ఇది? అండ్ దెన్ పండగ రిలీజ్ తర్వాత సో ఆ హుషారంతా మాకు మీలో కనిపిస్తారు యాక్చువల్ గా. ఎందుకంటే మంచి సినిమాని ఎప్పుడు మన ప్రేక్షకులు ఆదరిస్తారు అనేది మరోసారి ప్రూవ్ చేసేసారు. లాస్ట్ 1 month నుంచి శివరాత్రి చేస్తాం కదా, ఆ ఫలితం ఇప్పుడు దక్కింది. సో ఓ పండగతో మంచి పులిహార తింటూ సక్సెస్ ఎంజాయ్. సరే, ఇక్కడ మనము అండ్ ప్రవీణ్ గారు, సో ఆఫ్టర్ చందమామ కథలు అంటే మీరు నేషనల్ అవార్డు అందుకున్న తర్వాత
ఆబ్వియస్ గా ఇప్పుడు మీ దగ్గర నుంచి ఒక సినిమా వస్తుందంటే అటు ఇండస్ట్రీ వాళ్ళు ఇటు ప్రేక్షకులు అందరూ కూడా నెక్స్ట్ ఏం వస్తుంది ప్రవీణ్ గారి దగ్గర నుంచి అనేది చాలా ఎగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు. అండ్ అఫ్ కోర్స్ మీకు అవార్డు వచ్చిన తర్వాత మీ బాధ్యత చాలా పెరిగిపోతుంది. నిజం చెప్పనా, అలా లేరండి ఆడియన్స్ ఎవరు. లేరా? అంటే ఫ్యాక్ట్ ఏంటంటే ఇప్పుడు ఏ సినిమాకి ఆ సినిమా అయిపోయింది. సో రాజు గారు అయిపోయినట్టు అయిపోవచ్చింది. సో ఇట్లా పులిహోర ఇస్ డన్. సో నిమ్మరసం. ఓకే, నిమ్మకాయ పిండుతున్నారు. రాజు గారు ఎంతసేపు పడుతుందండి? 5 minutes 10 minutes జస్ట్ అయిపోయిందండి. అయిపోయింది. హాఫ్ మినిట్ లో నిమ్మకాయ పిండుకుంటే ఇంకా మనం తినేయడానికి రెడీగా అయిపోయినట్టే. అండ్ చాలా మందికి వేరుశనగ పలుకులు ఇష్టం. సో ఎండ్ లో యాడ్ చేస్తున్నాం. ఆల్రెడీ ఫ్రైడ్ అనమాట. క్విక్ స్టేపుల్ ఫుడ్. దానికన్నా క్విక్ ఇంకోటి ఉంది. ఏం చెప్పు. అది క్విక్ కాదు, వచ్చే వరకు వెయిట్ చేయాలి కదా. ఆర్డర్. అసలు ఇప్పుడు ట్రాఫిక్ జామ్ తో మనం ఇప్పుడు ఫుడ్ ఆర్డర్ చేస్తే ఏ గంటకు అది కరెక్ట్. అది మంచి ఫుడ్ కాదు కదా, ఇది హోమ్ మేడ్, ఇది హోమ్ ఇంట్లో మేడ్, ఫ్రెష్ గా. హెల్తీ, ఫ్రెష్, హైజెనిక్. ఎట్లా రష్మి ఇట్లా అయితే ఎట్లా? వ్యూవర్స్ కి ఏ ఎగ్జాంపుల్ ఇస్తున్నావు నువ్వు? సెల్ఫ్ గా కుక్ చేయండి, సన్నపడండి. సెల్ఫ్ గా కుక్ చేయండి, స్లిమ్ అవ్వండి. యాక్చువల్ గా సెల్ఫ్ గా కుక్ చేసుకుంటే మనం అన్ని తక్కువ వేసుకుంటాం కదా, ఆయిల్ ఎక్సెట్రా. సో క్వాలిటీ చెక్ చేసుకుంటాం, ఫ్రెష్ గా. అందులో ఈ అమ్మాయి ఇంకా జాగ్రత్తగా వాడుతుంది. అన్ని ఇంగ్రీడియంట్స్ కి తప్పదండి. మీరేమిటి అలా అంటారు? అబ్బా, యాంకర్లు కూడా తప్పదండి. నేను ఫుల్ గా తింటాను, రాజు గారిని అడగండి. మేము కూడా ఫుల్ గా అప్పుడప్పుడు తింటామండి. మీరు అప్పుడప్పుడు తింటాను, నేను ఎప్పుడు అంతే. కాదు, ఏమైనా తిందనుకుంటున్నారా? మామూలుగా తిందు. అయితే మన ఇద్దరం సేమ్ కేటగిరీ. చాలా గట్టిగా తింటది. అమ్మాయిలు అందరూ అంతేనా? అంతే. శ్రద్ధాదాస్ కూడా అంతే. అంతేనా? బాగా తింటది ఆమె కూడా. ఇది చూసారంటే పాపం వాళ్ళు మీ మీద పోట్లాడుకొచ్చేస్తారు. సో రెడీ. అప్పుడే మనకు కాదు, ఫస్ట్ దేవుడికి పంపించాలి. ఓకే, సరే, పక్కకి రండి. ఓకే, సో చూసారు కదండి, చక్కగా క్యాబేజ్ పులిహోర రెడీ అయిపోయింది. మరి నైవేద్యం పెట్టిన తర్వాత మేము టేస్ట్ చూస్తాము. ఈలోగా మీరు తయారీ విధానం మరోసారి చూడండి. క్యాబేజ్ పులిహోర తయారు చేసే విధానం: ముందుగా బియ్యం ఉడికించి పొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో తరిగిన క్యాబేజ్, పసుపు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత అన్నం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై స్టవ్ ఆపి నిమ్మరసం, వేయించిన వేరుశనగ పలుకులు వేసి బాగా కలుపుకోవాలి. అంతే, క్యాబేజ్ పులిహోర రెడీ.